సార్ చాలా మంది బాడీ పెయిన్స్ అంటుంటారు, పెయిన్స్ అంటుంటారు కదా, రెగ్యులర్గా మీరు కూడా డాక్టర్, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ పెయిన్తో రెగ్యులర్గా వస్తుంటారు సార్? రెగ్యులర్గా నా దగ్గరికి ఏంటంటే నీ పెయిన్స్ వస్తారు, జాయింట్ పెయిన్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, మయోసైటిస్. ఇప్పుడు సమంత రీసెంట్ డయాగ్నోస్ అయింది మయోసైటిస్. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేసు ఎక్కువ అయిపోయాయి అనమాట. లైక్ మన ఫుడ్ తినే హ్యాబిట్స్ అవ్వచ్చు, మనకుండే స్ట్రెస్ లెవెల్ వల్ల అవ్వచ్చు. నేను చూసేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. అంటే అందరిలాగా రెగ్యులర్ కాకుండా వచ్చారు ట్రీట్మెంట్ కానీ ఫిజియోథెరపీ చేయించి ఎక్సర్సైజ్ చేసి పంపించామని కాకుండా నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఎవరు ఫాలో అవ్వరు, మోస్ట్లీ ఫాలో అవ్వరు. నేను ఒక్కటే ఫాలో అవుతున్నాను అనమాట. ఆ ట్రీట్మెంట్, ఎక్సర్సైజెస్, ఫుడ్, సప్లిమెంట్స్, ప్రాపర్ హోమ్ ప్రోగ్రామ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మా థెరపెటిక్ మొడాలిటీస్ ఏదైతే ఫిజియోథెరపీలో థెరపెటిక్ మొడాలిటీస్ ఉంటాయి అవి ఫాలో అవుతాం అనమాట. సో మెయిన్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు వస్తారు. మోకాళ్ళ నొప్పుల్లో మెయిన్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఫాల్, ఇట్లా పోతూ పడ్డామని వస్తారు, వాష్రూమ్ లో పడ్డామని వస్తారు. లేకపోతే చాలా కొంతమంది ఊర్లలో ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి కానీ తట్టుకొని వచ్చి లాస్ట్ స్టేజ్ లో వస్తారు అనమాట. అంటే మొత్తం మోకాలు అరిగిపోయి, ఇప్పుడు మామూలుగా మోకాలు గురించి చెప్పుకుంటే చాలా మందిలో ఏంటంటే స్ట్రైట్ గా ఉండాలి, కొద్ది వంకర ఉంటాయి, జెను వ్యారమ్ డిఫార్మిటీ అంటాం అనమాట. దాని వల్ల ఏంటంటే పుట్టుకతోనే ఉన్న వాళ్ళు ఉంటారు, మోకాలు అరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట. పుట్టుకతో వచ్చిన వాళ్ళకంటే వాళ్ళకి ఏం చేయదు, బట్ లాంగ్ రన్ లో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ అవి అరుగుదల స్టార్ట్ అయ్యి పెయిన్స్ తెప్పిస్తుంటాయి అనమాట. కొంతమంది ఏంటంటే తట్టుకొని మోకాలు అరిగినా చూయించుకోకుండా, ఎవరికి చిన్న స్టార్టింగ్ స్టేజ్ ఉన్నా చూపించుకోకుండా మొత్తం అరిగిపోయి జెను వ్యారమ్ డిఫార్మిటీ వస్తాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ వస్తే మన దగ్గరికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఫుడ్ కంట్రోల్ అవ్వచ్చు, ఏవైతే తినకూడదో చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, వీటి వల్ల తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వస్తారు. ఇంకా అది కరెక్ట్ చెప్పాలంటే ఇంకా టీకేఆర్ మొత్తం ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి, లూజ్ బాడీస్ ఫామ్ అయ్యి, మొత్తం జాయింట్ అంతా కార్టిలేజ్ అంతా అరిగిపోయి లాస్ట్ స్టేజ్లో వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే టీకేఆర్ మంచి దారి. పిఆర్పి అవి ఇవి అని చెప్తారు, ఇంకా అవన్నీ మోసం, అవన్నీ వేస్ట్. చేయించుకోకుండా డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోవడం బెస్ట్, నా సైడ్లో సజెషన్. బట్ అట్లాంటి వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉన్న కూడా కొంతమంది సర్జరీ అంటే భయం ఉంటుంది, చేయించుకోరు. అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఏంటంటే వెయిట్ లాస్ అవ్వండి, బరువు తగ్గండి, బరువు ఉంటే బరువు తగ్గండి, చిన్న డైట్ మోడిఫికేషన్స్, ఈ ఫుడ్డే తినండి, వేరే ఫుడ్స్ ముట్టకండి, చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నీ పెయిన్స్కి. ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను సమంత మయోసైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేసెస్ ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసేది బ్రెయిన్లో ఉండే చిన్న గ్లాండ్స్ అనమాట. పిట్యూటరీ గ్లాండ్ అని, హైపోథాలమస్, కొన్ని మాస్టర్ గ్లాండ్స్ అనమాట. ఇవి మొత్తం బాడీ మొత్తం షేక్ చేస్తుంటుంది అనమాట. మన హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయి మన బాడీలో, ఎండార్ఫిన్స్ అవ్వచ్చు, ఆక్సిటోసిన్స్ అవ్వచ్చు, సెరోటోనిన్ అవ్వచ్చు, ఈ హార్మోన్స్ ఏంటంటే రిలీజ్ అవ్వాలి అంటే మాత్రము మనం లైఫ్ స్టైల్లో, ఈ పేర్లు కూడా ఉన్నాయన్నమాట, మూడ్ స్టెబిలైజర్ అని, రివార్డ్ హార్మోన్ అని, లేకపోతే లవ్ హార్మోన్ అని, వీటికి ఎందుకు పేర్లు పెట్టారని మన లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండాలన్నమాట. మూడ్ స్వింగ్స్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, హగ్ కానీ, ఇవన్నీ ఉంటే ఏమైతే ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, మెయిన్ హార్మోన్ వచ్చేసి కార్టిసోల్ హార్మోన్. ఈ హార్మోన్ ఏంటంటే ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఇది అటు ఇటు స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఇమ్యూనిటీ అనేది ఘోరంగా తగ్గుతుంటుంది. అప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ హై అనమాట. మనం ఈ యొక్క హార్మోన్ కంట్రోల్ పెట్టుకున్న ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, నేను పొద్దున్న లేసి నాకు పెయిన్స్ ఉంటాయి, జాయింట్ అంతా స్వెల్లింగ్స్ వస్తుంటాయి, నాడ్స్ ఫామ్ అవుతుంటాయి, ఎక్కడ పడితే అక్కడ గడ్డలు వస్తుంటాయి, ఇవన్నీ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనికి మీరు వెళ్ళాల్సిన డాక్టర్ వచ్చేసి రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒకటే చెప్తాడు, మీరు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలని చెప్తాడు. బట్ మనం ఏంటంటే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కాకుండా, ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఏంటంటే ఆయన ట్యాబ్లెట్స్ వాడుతూ లైఫ్ లాంగ్ కాకుండా 2-3 మంత్స్లోనే కట్ చేయించి డైట్, వీటి ద్వారా బ్లడ్ టెస్ట్లు కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటారు. ఈ మెడికేషన్స్ వాడేటప్పుడు ఏంటంటే ఎంజైమ్స్, లివర్ ఎంజైమ్స్ అటు ఇటు SGOT, SGPT అని రిలీజ్ అటు ఇటు అవుతుంటాయి అనమాట, ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. బాడీలో మనకు అప్పుడే అలర్జీ లాగా ఫామ్ అవుతుంటాయి అనమాట. మనం బాగా గుర్తుపెట్టి, లివర్లో ఏమన్నా సిమ్టమ్ ఇట్ అయిందనుకో అలర్జీ ఫామ్ అవుతుంది, మనం గ్రహిస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటే మాత్రం ఆటో ఇమ్యూన్ డిసీజ్ తగ్గుతాయి. ఇప్పుడు మనము షోల్డర్ పెయిన్, పుష్ప సినిమా చూశారు కదా, అల్లు అర్జున్ ఇట్లుంటాడు. సో ఇదేంటంటే ఒక ట్రామా. మనం చెప్పాం కదా స్ట్రెస్ హార్మోన్, కార్టిసోల్, కొద్దిగా మన బాడీలో హార్మోన్స్ అటు ఇటు అయినా కూడా మనకి ట్రామా ఉన్నా కూడా ఇది అవుతుంది అనమాట. పుష్ప సినిమాలో ఊరికే రాలేదు ఆయనకి, ఇట్లా వాళ్ళ అన్నయ్య బయట ఇంట్లో నుంచి గెంటేస్తాడు, ఏమని, నువ్వు ఎవరికి పుట్టావో, నీకు తండ్రి అంటూ లేదు అని. జస్ట్ ఒక ఆలోచన, స్ట్రెస్ వల్ల నన్ను ఇట్లా అన్నారని ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి, నా దగ్గర పేషెంట్లు కూడా అట్లా వస్తారనమాట. ఒకరు లవ్ ఫెయిల్యూర్ అయిందని వస్తారు, 1 year నుంచి షోల్డర్ పెయిన్ ఉందని వస్తారు, తీరా చూస్తే కదిలిస్తే నాకు లవ్ ఫెయిల్యూర్ ఉంది సార్, మీరు చెప్పింది కరెక్టే అంటారు. ఇంకొకరు అయితే పాయిజన్, వైఫ్ చనిపోయిందని వస్తారు. కొంతమంది అయితే హాస్పిటల్ బిల్లు ఎక్కువైనాయి,
మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కువ తీసుకుంటారా అనేది కూడా వస్తారనమాట. కానీ తీరా చూస్తే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయన్నమాట. రీజన్స్ బ్యాక్ పెయిన్ వాళ్ళు కూడా అంతే అనమాట. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏమొస్తారంటే నా దగ్గరికి మోస్ట్లీ ఎక్కువ వంగేవాళ్ళు, ఇంట్లో లేడీస్ ఎక్కువ వంగుతుంటారు చూడండి, బండలు తుడవడము, కసువు కొట్టడము, మాపింగ్ చేయడం, వీళ్ళే వస్తుంటారు ఎక్కువ. సో వీళ్ళల్లో ఏంటంటే బ్యాక్ L4 L5 దగ్గర డిస్క్ అరిగిపోయి ఉంటుంది అనమాట. దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే రెగ్యులర్గా సర్జరీకి వాటికి పోకుండా LS బెల్ట్ అని వస్తుంది, లంబో సాక్రల్ బెల్ట్, అది వేసుకొని ట్రాక్షన్ అండ్ లంబార్ ట్రాక్షన్ కానీ చిన్న చిన్న కోర్ స్ట్రెంథనింగ్ అంటే స్పైనల్ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటే కూడా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అనమాట. సేమ్ ఇక్కడైతే ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉందో నెక్ దగ్గర కూడా అనమాట. C4 C5 C6 అక్కడ బోన్స్ దగ్గర ఇక్కడ ఉండే బోన్స్ ఏమన్నా ప్రాబ్లం అయినా రేడియేటింగ్ పెయిన్ వస్తుంటుంది అనమాట. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడే వస్తుంటుంది, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే కింద ప్రాబ్లం వస్తుంటుంది లెగ్స్కి. ఎందుకంటే పక్క నుండే నర్వ్ స్పైనల్ కెనాల్ టచ్ అవ్వడం వల్ల కరెంట్ షాక్ లాగా తగిలి కిందంతా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. దీనికి ఏమైతే చెప్పానో దీనికి కూడా అదే ట్రీట్మెంట్ అనమాట. సర్వైకల్ కాలర్ వేసుకోవడము, ట్రాక్షన్ తీసుకోవడము, డైట్ చేంజ్ చేసుకున్నా కూడా ఇది జరుగుతుంది. సేమ్ మనకు విరాట్ కోహ్లీ చెప్పాడనమాట, నాకు ఈ సర్వైకల్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఆకుపంక్చర్ చేయించుకున్నాను, వీడియో ఉందనమాట. డైట్ చేంజ్ చేశాను, జస్ట్ సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గింది. మహేష్ బాబు కూడా నాకు ఎన్నో ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉంది, జస్ట్ నేను ఆకుపంక్చర్ కొన్ని టైప్ ఆఫ్ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయింది, ఇంకెప్పుడు రాలేదన్నారు. సో ట్రీట్మెంట్ అప్రోచ్ వేరే వెళ్తే బాగుంటుంది అనమాట. నేను అదే స్టిక్ అని అంటే అదే తప్పు అనమాట. ఇప్పుడు సైకాలజీలో ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి, బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటారు. విచిత్రంగా తింటారు, ఎంత విచిత్రంగా తింటారంటే ఎక్సర్సైజ్ ఏం చేయరు, దానికి ఒక డిజార్డర్ ఉందన్నమాట. నెక్స్ట్ క్లీన్ క్లిప్పింగ్ సిండ్రోమ్ అనమాట. విచిత్రంగా తింటారు, కరెక్ట్ చెప్పాలంటే కుంభకర్ణుడు అనుకోండి, విచిత్రంగా తింటారు, విచిత్రంగా స్లీప్ చేస్తారు, విచిత్రంగా సెక్స్ చేస్తారు. సో వాళ్ళు క్లీన్ క్లిప్పింగ్ సిండ్రోమ్ అంటారు అనమాట. సో ఇవన్నీ బింజ్ ఈటింగ్ డిజార్డర్ అవ్వచ్చు, క్లీన్ క్లిప్పింగ్ సిండ్రోమ్ అవ్వచ్చు. నెక్స్ట్ డిప్రెషన్, యాంగ్జైటీ. మనకి ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒకటే ఫాలో అవ్వాల్సింది పాజిటివ్ థింకింగ్. రెండు థింకింగ్ ఉంటాయి అనమాట, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్లో ఏంటంటే నీ గ్రోత్కి హెల్ప్ అవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను కూడా ఓవర్ థింక్ చేస్తాను, మీరు కూడా ఓవర్ థింక్ చేస్తారనుకోండి, బట్ అది మనకి ఫర్దర్గా హెల్ప్ అవ్వాలి ఓవర్ థింక్ చేసేది. పాజిటివ్ ఓవర్ థింకింగ్ చేస్తే నేను గ్రో అనేది ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడే నీది ఫుల్ స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ ప్రాసెస్లో మనం బాగుండాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, నేను అదొకటే చెప్తాను.